మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డని మీకు శుభములను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఆయన కృపానిధి, కార్యములు చేయటం ఆసక్తి కలిగిన వాడు, పశ్చాత్తాపడితే కనికరించడానికి ఇష్టపడే దేవుడు. ఏనాడు ఆయన నీకు దూరంగా ఉండడు. నిన్ను దూరంగా పోనీ హక్కును చేర్చుకునే సమర్థుడు ఆయనే. ఆయన ఒక్కడే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన కనికరిస్తే జీవితం మరుపు తిరుగుతుంది. ఆయన చేతిలోకి రాగలిగితే నీ జీవితం మెరుస్తుంది. ప్రకాశింప చేయగలిగిన వాడు ఆయనే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ వ్యక్తికి ఆయన మేలు చేయక కీడు చేసిన మాట ఎక్కడా కనబడదు. మరి ఈరోజు అంతటి దేవుడు మనకు దేవుడైనప్పుడు ఆయన వాక్యానుసారంగా నడిస్తే మన జీవితానికి ఆశీర్వదకరం. ఒక మాట నేను మీతో జ్ఞాపకం చేస్తాను. ఓ కీర్తనాకారుడు తన బాధలన్నీ దేవునికి చెప్పి ఓ రకంగా వేదన పడ్డాడు. ఎలాంటి వేదన అంటే 142వ కీర్తన 5వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ లేకపోయాను. నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ లేకపోయాను. ఈ మాట అప్పుడప్పుడు మనం అంటాం కదా, అందరూ నాతోనే ఉన్నారండి, నా దగ్గర తిన్నారండి, నేను పెంచాను, నేను ఇది చేశానని చెబుతూ ఉంటాను. కానీ సమయం వచ్చినప్పుడు, నీవు ఆపదలలో ఉన్నప్పుడు, నీవు కన్నీడులో ఉన్నప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరెత్తి చూస్తే ఒక్కడు కూడా నాకు కనబడలేదు అని రాయబడింది. నా కుడి ప్రక్కన నిదానించి చూడము, నన్నెరిగిన వాడు ఒక్కడూ లేకపోయాను. అంటే ఆపదల్లో నేను ఉన్నానని చెప్పని సమర్థుడు ఒక్కడు లేకపోతే, ఒంటరిగా తాను మిగిలిపోతే ఎంత వేదన, ఎంత బాధ, ఎంత సమస్య. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడారా, మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఇదే చరిత్ర తిరగబడుతూనే ఉంటుంది, వేద చెందుతాం. మరొక మాట అంటాడు, నేను చూస్తూ ఉన్నాను, ఆశ్రయ దుర్గం ఏదీ నాకు దొరకలేదు. అంటే నాకు ఆధారం ఏమీ దొరకలేదు. మరి అంతకు మునుపు బంధువుల ఆధారంగాను, డబ్బు ఆధారంగాను, ఓపిక ఆధారంగాను, రకరకాలవన్నీ ఆధారంగా ఉన్నాయి. కానీ ఇప్పుడుకొస్తే ఆశ్రయం ఏమీ లేదు. అంటే నాకు ఆధారం లేకుండా అయిపోయింది. ఆహా, మనిషి పడే వేదన ఎంత దారుణంగా ఉంటుందండి. ఇది చెప్పుకుంటే కాదు, అనుభవించిన వాళ్ళకు తెలుసు. అందరూ చేయి విడిచిన రోజున మనిషి కృంగే వేదన దేనితోనూ పోల్చలేం. అది చాలా దారుణమైన పరిస్థితి. అందుకేగా మనిషి డబ్బు పోయినా బాధపడ్డా కానీ ఇంత నమ్మకం ఉన్నవాడు దూరం అయిపోయారే, ఒక్కడో కనబడకపోయాని, ఒక్కడో ఆదరించకపోయాని అంటూ మనిషి ఎంత వ్యధ చెందుతాడో ఇందులో మనకు అర్థమవుతుంది. అయితే విచిత్రం ఏమిటో తెలుసా, నా ఎడల జారిపడేవాడు ఒక్కడోనూ లేడు. అరే, ఒకప్పుడు పరిస్థితి బాగుంది, చరిత్ర తిరగబడిపోయింది, ఇతడు ఒంటరిగా మిగిలిపోయాడు, ఒకప్పుడు సంపన్నుడు, సమృద్ధి కలిగిన వాడు, మనందరికీ మేలు చేసిన వాడే అని పరిస్థితులు దిగజారినప్పుడు ఒక్కడు కూడా రాయబడిన మాట్లాడు జారిపడేవాడు లేకుండా అయిపోయాడు. తాను పోతానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు నీకు నాకు అప్పుడప్పుడు తారాడుతూనే ఉంటాయిగా. తారసిల్లినప్పుడు అలా వ్యధ చెందుతూనే ఉంటాంగా. కానీ ఇక్కడ ఒక మాట చెప్పను, యెహోవా నీకే నేను మొరపెడుతున్నాను, నీవే నా ఆశ్రయ దుర్గం. చివరిగా తను చెప్పిన మాట ఏమిటంటే, ఎవరిని నేను నమ్మలేనయ్యా, ఎవరి మీద నేను మనసు పెట్టను, నీవే నా ఆశ్రయ దుర్గము, నేను నీకే మొరపెడుతున్నాను. సజీవులున్న దేశంలో భూమి మీద నాకు స్వాస్థ్యము నీవే. అంటే భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే నీవేనయ్యా. ఆశ్రయదుర్గమైన నీవే, ఆధారమైన నీవే, పలకరిస్తే పలికేవాడవైనా నీవే, నన్ను కనికరించి జాలి చూపేవాడవైనా నీవే. అబ్బా, తన బాధ అంతా చెబుతుంటే ఆయన ఎన్నడూ విడిచిపెట్టాక నిశ్చయముగా తన జీవితాన్ని చెరసాల నుంచి తప్పిస్తాడట, సమస్య నుంచి విడిపిస్తాడట, మంచి మనుగడ కలుగచేసి మంచి మనుగడతో నిలబెట్టి అనేకులకు జీవితాన్ని సాక్ష్యంగా చేయగలడట. ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కంగారు పడబాకండి. ఈ మాటలు విన్నాక తప్పకుండా నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ఆయన ఆశ్రయంగా ఉంటాడు, జారి పడతాడు, నిన్ను చెరలోనూ సమస్యలు విడిపిస్తాడు. నీ వెనకొచ్చే వారికి, దేవుడు నమ్ముకున్న వారికి ఇలా ఉంటుంది, దేవుడు విడవడు అనే సాక్ష్యం నిలబెట్టగలిగిన వాడు. అట్టి కృప నీ సమస్యలో దేవుడు కలుగ చేసి మంచి మనుగడ కలుగ చేయబోతుండగా సమస్యల వైపు చూడక సజీవుడైన యేసు వైపు చూడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధులను ప్రేమాముడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని, నెమ్మది, క్షేమం, సమాధానం, రక్షణ భాగ్యం, పిల్లల చదువులు, భవిష్యత్తు, పెద్దల క్షేమం కొరకు, రక్షణ భాగ్యం కొరకు, ప్రార్థనా జీవితం కొరకు, కష్టార్జితం దీవెనకరంగా మార్చి మహిమ పొందండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.